RM9 Telugu YouTube channel. Subscribe now. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే దాని పక్కనే వచ్చే బెల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మా ఛానల్లో వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను మే 3కు నేను Asus Zenfone Max Pro M1 అనేది బుక్ చేశాను ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో. ఆ రోజే సేల్కి వచ్చింది కాబట్టి నేను ఆ రోజే ఫ్రీ ఆర్డర్ పెట్టాను. నాకు 8th అంటే ఈరోజు నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాకు 10,999 రూపీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ₹1 తక్కువ 11,000 రూపాయలకు ఇది నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాకింగ్ ఓపెన్ చేయగానే మనకు అనేది మొబైల్ బాక్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 5000 mAh బ్యాటరీ, అదేవిధంగా 6 ఇంచెస్ ఫుల్ వ్యూ డిస్ప్లే అని చెప్పి ఇక్కడ రాసింది. అదేవిధంగా Snapdragon 636 ప్రాసెసర్ అనేది ఇందులో లభించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు బ్లూ కలర్లో అండ్ యాష్ కలర్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. బాక్స్ అనేది చూడడానికి చాలా లుకింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక మనం ఈ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో చిన్న స్మాల్ బాక్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకు సిమ్ ఎజెక్ట్ రిమూవర్ పిన్ అనేది ఇందులో ముందుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది యాసెస్ లోగో అని చెప్పి దాని మీద కనబడుతుంది. ఈ పిన్ తోటి మనం సిమ్ ట్రే అనేది తీయచ్చు బయటికి. అదేవిధంగా కొన్ని యూజర్ మాన్యువల్ గైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఈ బాక్స్ అనేది కొంచెం పక్క పెట్టేసుకొని దాని తర్వాత మనకి ఇక్కడ మొబైల్ కనబడుతుందండి. ఇందులో మనకు కవర్లో ప్యాక్ చేసి ఉంది మొబైల్ అనేది. ఈ మొబైల్ అనేది మనం తర్వాత చూసుకుందాం. ఈ బాక్స్లో ఏమేమి వచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మొబైల్ ఉంచినట్లయితే మనకు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుందట. ఇది యాసెస్ వారు ఇందులో ఫస్ట్ టైం ఇచ్చారండి. ఇది పక్కకు పెట్టేసుకొని మనకి ఇక్కడ ట్రావెల్ ఛార్జర్ అనేది ఉందండి. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పనిచేయదు ఫ్రెండ్స్. ఇది 5 వోల్టేజ్ 1 ఆంపియర్ అని చెప్పేసి ఉంది కాబట్టి మనకు ఫాస్ట్ ఛార్జర్ పనిచేయదు ఫ్రెండ్స్. ఇక్కడ డాటా కేబుల్ అనేది ఉంది చూడండి. డాటా కేబుల్ అనేది మైక్రో USB కేబుల్ అండి. ఇది మనకు టైప్-C ఇచ్చే ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఈ బాక్స్లో పెట్టేసుకొని మన మొబైల్ అనేది చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్స్, ఇందులో ఒకేసారి 2 జియో సిమ్స్ అనేది ఇందులో వాడచ్చు. అంటే 2 4Gకి సపోర్ట్ చేస్తాయండి, ఒకసారి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ చేసుకున్నట్లయితే ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారండి. కొంచెం కవర్ అనేది కొంచెం కాస్ట్లీ పెట్టే ఉంటే చాలా బాగుండు ఫ్రెండ్స్. ఓవరాల్గా మొబైల్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి. ఇది 32GB 3GB ర్యామ్ అండి వేరియంటల్. వెనక చూసుకున్నట్లయితే ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ కెమెరా, అదేవిధంగా సింగిల్ ఫ్లాష్ లైట్. డిస్ప్లే వచ్చేసరికి 6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండి. ఇది మనం మొబైల్ ఆన్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ యాసెస్ అని చెప్పి చూపెడుతుంది. మనకి ఇది బూటింగ్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇది సెటప్ చేసి మీకు మెయిన్ మెనూలో మీకు కలుస్తానండి. మీ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ అనేది ఒకేసారి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 2 జియో సిమ్స్ అనేది ఇందులో వాడుకోవచ్చు. అంటే 2 4G ఒకేసారి పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఈ యొక్క ఫీచర్ మంచిగా వచ్చింది ఇందులో ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ ఓపెన్ కాగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువగా యాప్స్ అనేది రాలేదు. యాప్స్ అనేది చాలా తక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అనేది గూగుల్ యాప్స్ అనేది చాలా బాగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గూగుల్ సంబంధించిన యాప్స్ అండి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, అదేవిధంగా కాంటాక్ట్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ FM రేడియో అనేది మనకు ఇందులోనే ఇన్బుల్ట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఇది ఒకటైతే మంచి ఫీచర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫేస్బుక్ మెసెంజర్,
అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోకుండా వాళ్ళే ఇచ్చారండి ఇందులో. ఫ్రెండ్స్ ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే చూడండి, సెట్టింగ్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇందులో ఈ ఫోన్ యొక్క మోడల్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మోడల్ వచ్చేసరికి Asus X00 TD అని చెప్పి ఉందండి మోడల్ అనేది. ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి 1కు సెక్యూరిటీ ప్యాచ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అప్డేట్ వచ్చిందని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. ఇది అప్డేట్ రావచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి వైఫై అనేది లేదు. నేను వైఫై పెట్టుకున్నాక నేను మళ్ళీ అప్డేట్ చేసుకుంటానండి తర్వాత, ఈ వీడియో తర్వాత. ఫ్రెండ్స్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 8.52 GB అనేది ఇక్కడ ఇన్బుల్ట్గా వాళ్ళు యాప్స్కు ఉపయోగించుకున్నారు ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి 22 GB అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏ అకౌంట్స్ అనేది ఇందులో చేయకుండానే నాకు ఇంత వచ్చిందండి. ఇక్కడ స్క్రీన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 Pro కన్నా చాలా బాగుందండి స్క్రీన్ అనేది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జీమెయిల్ గూగుల్ అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత కలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు అప్డేట్లో ఫేస్ అన్లాక్ అనేది తప్పకుండా ఇస్తానని చెప్పారు. అదేవిధంగా మనకు 2 వర్షన్లు అనేది ఖచ్చితంగా ఇస్తానని ప్రామిస్ చేశారు. అదేంటంటే P&Q అనేది వర్షన్స్ అనేది మనకి ఇందులో అప్డేట్లో రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సౌండ్ విషయానికి వచ్చేసరికి మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి అందులో మనం ఏ విధంగా సౌండ్ అనేది వస్తుందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా అకౌంట్ ఇచ్చేసాను. ఇక్కడ నా ఛానల్ని సెట్ చేసి ఒక వీడియో అనేది ప్లే చేస్తాను. సౌండ్ అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై క్లిక్ చేయగానే నేను ఇక్కడ చూడండి, నాకు క్వాలిటీ వచ్చేసరికి నేను 1080 అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సౌండ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా వస్తుందని చెప్పి మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సౌండ్ అనేది 3 days బ్యాక్ ఒక ఐటమ్ అనేది బుక్ చేశానండి. అదేంటంటే మన మొబైల్కు లెన్స్ అండి, అది ఫోకస్ లెన్స్. నేను ఇది 3 days బ్యాక్ బుక్ చేశాను. స్పీకర్ అనేది కొంచెం లౌడ్గా వస్తుంది. 5 మ్యాగ్నెట్ అనేది చెప్పి ఇందులో స్పీకర్ అనేది వాడారంటండి. కాబట్టి మనకు సౌండ్ బాగా క్లారిటీగా ఎక్కువగా వస్తుంది. ఈ మ్యూజిక్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే సౌండ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. పెట్టినప్పుడు కొంచెం లౌడ్గా వస్తుంది. మొబైల్ తీసాక సౌండ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మ్యాజిక్ బ్యాగ్స్ అండి. ఇది ఇందులో పెట్టగానే మనకు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది మనకు Asus వారు బాక్స్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను ఈ బాక్స్ అనేది నేను క్యాప్చర్ చేస్తున్నాను. షటర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మనకు ఇట్లా క్లిక్ చేయగానే ఫోటో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫోటో క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం నాకు లైటింగ్ లేదండి. ఇక్కడ నేను ఇట్లా తీసాను, మీరే అబ్జర్వ్ చేయండి. ఫోన్ మాత్రం క్లారిటీ ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. జూమ్ చేసినా కూడా మనకు క్లారిటీ ఎక్కడ మిస్ కాలేదండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.